దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ దేవుని కృప తోడై ఉండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించారా? పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకుంటాడంట. మనకు తెలీదు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో, వారి మాటలు ఎలా ఉంటాయో మనకు తెలీదు. చూడండి, పగవాడు ఏం చేస్తాడంటే మాటలతో మాయ చేస్తాడనమాట. అంటే ఏంటి? మన లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు బయటికి రావాలని మనల్ని ప్రేమించినట్టుగా నటించి, మరి మనతో మంచిగా మాట్లాడినట్లుగా మాట్లాడుతూ మన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటికి రాబట్టుకొని అతను ఏం చేస్తాడంటే, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అక్కడ హృదయములో ఏముంచుకుంటాడంటే కపటం ఉంచుకుంటాడంట. అతని అంతరంగములో కపటం ఉంది. ఆ కపటము అంతరంగములో ఉంచుకొని మనతో మాయలు చేస్తూ ఉంటాడు. అంటే మంచిగా మాట్లాడటము, మంచి మంచి మాటలు చెప్పడము, ఈ విధంగా చేస్తూ మనల్ని మాయ చేస్తూ ఉంటాడు. మనలో ఉన్న మాటలన్నీ కూడా అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సమాజంలో ప్రజలు ఎదుట, సహోదరులు ఎదుట మనల్ని చెడుగా క్రియేట్ చేయాలి, ఒక చెడ్డ వ్యక్తిగా మనల్ని అక్కడ అందరికి చూపించాలనేటువంటి ఒక ఆలోచన తన అంతరంగంలో పెట్టుకొని మన ఆలోచనలన్నీ కూడా బయటికి తీస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. అలాంటి కపటమైనటువంటి సహోదరులు, అలాంటి కపటమైనటువంటి సహోదరులు మన మధ్యలో ఉంటారండి. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఎక్కువగా సంఘాలలో ఉంటారు, కొన్ని మినిస్ట్రీల్లో ఉంటారు, కొన్ని ఫెలోషిప్లో ఉంటారు, కొన్ని ఉద్యోగాలలో ఉంటారు. ఆయా ప్రాంతాలలో మనం ఎక్కడైతే ఎక్కువగా పని చేస్తుంటామో, మన జీవనోపాధికి మనం ఎక్కడ పని చేస్తామో ఆయా స్థలాలలో ఇలాంటి కపటమైనటువంటి సహోదరులు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే మనతో మంచిగా మాట్లాడుతున్నారని మన అంతరంగంలో ఉన్నటువంటి అన్ని విషయాలను వాళ్ళతో మనం చెప్పేసుకుంటాం. మన కష్టాలు చెప్పుకుంటాం, మన బాధలు చెప్పుకుంటాం, ఏవైతే ఉన్నావో అవన్నీ వాళ్ళతో చెప్పేసుకుంటే అతని అంతరంగంలో కపటం ఉన్న సంగతి మనకు తెలీదు. అతను ఏం చేస్తాడంటే అవసరాన్ని బట్టి మనం చెప్పిన మాటల వలన అతను ఏం చేస్తాడంటే అందరి ముందు మనల్ని బ్లేమ్ చేస్తాడనమాట. ఎందుకు ఇతను పనికిరానోడు, ఇతను ఉపయోగపడనటువంటి వ్యక్తి అన్నట్లుగా ఇతను ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ విధంగా చెప్తాడని మనల్ని అందరి ముందు ఒక తప్పుడోడుగా క్రియేట్ చేస్తుంటాడు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఇలాంటి కపటమైన సహోదరులు మన మధ్యలో ఉంటారు. కాబట్టి అదే సామెతల గ్రంథం మరి 26వ అధ్యాయములో 23వ వచనములు ఏంటంటే, చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీది వెండి పోతతో సమానము అంటున్నాడు అన్నమాట. చూడండి, ఇక్కడ ఏంటంటే చెడు హృదయము, ప్రేమ గల మాటలు. ఎవడైనా చూడండి, చెడు హృదయము కలిగిన వాడు ప్రేమ కలిగినటువంటి మాటలు మాట్లాడడు. మనం ఏమనుకుంటాం, వాడి హృదయంలో చెడు ఉంది, కానీ మనం ఏమనుకుంటామంటే వాడు మాట్లాడే మాటలు చాలా తీయగా ఉంటాయి. నిజంగా ఇతను నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, ఇతను నా మీద ఎంతో కనికర పడుతున్నాడు, ఎంతో జాలి పడుతున్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తి మాటలు మనం నమ్ముతాము. అదంట మట్టి పెంకు మీద ఒక వెండి పూత లాంటిదంట. అది ఎంత ఏముండండి, ఆ మట్టి పెంకు మీద పూత రాస్తే అది బంగారము వెండి అవ్వదు కదా, అది తుడిస్తే వెళ్ళిపోతుంది. అలాగే ఈ యొక్క వ్యక్తి మాటలు కూడా అలాంటివే. ఎందుకంటే అవి నమ్మశక్యము కానివి. ఆయా మాటల్లో నిజం ఉండదు, ఆ మాటల్లో యథార్థత ఉండదు, ఆ మాటల్లో నిజాయితీ ఏమీ ఉండదు అనమాట. అంటే వాళ్ళు ఏమైతే చెప్తారో అవి వాళ్ళు చెయ్యరు. అంత ఆ మాటలంతా కూడా ఏంటంటే ఒట్టి కపటము, కల్పన మాటలు అంటారు అవన్నీ కూడా. మీరు గమనించాలి, ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు ఏం జరిగిందంటే మాకు ఒక చిన్న ఫెలోషిప్ ఉండేదండి. చాలా సంవత్సరాల క్రితము ఒక ఫెలోషిప్ ఉండేది. అక్కడ ఏం జరిగిందంటే ఒకరోజు ఆ ఫెలోషిప్ సహోదరులు ఓ ముగ్గురు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ మీరు మంచి పరిచర్య చేస్తా ఉన్నారు, మీరు చాలా యథార్థంగా ఉంటారు, మీరు వచ్చి మా ఫెలోషిప్ లో ఉండాలి బ్రదర్ అన్నారు. అంటే సర్లే బ్రదర్, దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా నేను వస్తాను, లేకపోతే నేను లేదండి అని చెప్పాను. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి, మీరు మా ఫెలోషిప్ లో మాతో కూడా మీరు ఉండండి, మా కొంత ధన సహాయం కూడా మీకు సహాయం చేస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా ఆ సమయంలో చాలా ఆర్థిక ఇబ్బందులతో చాలా కష్టాల్లో నేను ఉన్నాను. వాళ్ళంతటికి వాళ్ళ ఇంటికి వచ్చి నీకు సహాయం చేస్తానని చెప్పినప్పుడు నాకు కూడా కొంచెము వాళ్ళ మీద నమ్మకం కలిగి, ప్రభా నువ్వు వీళ్ళ ద్వారా నాకు సహాయం చేయడానికి ఈ రీతిగా ప్రభా వీళ్ళని పంపించావా అని చెప్పేసి నేను కూడా వాళ్ళని నమ్మి ఆ ఫెలోషిప్ లో సహవాసంలో నేను జాయిన్ అయ్యాను. అట్లాగే ఈ ఫెలోషిప్ ఏం జరిగిందంటే ఒక 6 నెలలు 8 నెలల వరకు మంచిగానే జరిగింది. కానీ అందులో ఈ మాలో ఉన్నటువంటి ఒక సహోదరుడు మాకందరికి ఒక హెడ్ అనమాట. అతను అంటే మాకందరికి హెడ్గా ఉండి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలని మాకు అన్ని చెప్తా ఉంటాడు అనమాట ఫెలోషిప్ లో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నెల ఒక దగ్గర మీటింగ్ జరుగుతూ ఉండేది. అందులో మేము ఉన్నది 6 సభ్యులమే. ఈ 6-7 సభ్యులు మాత్రమే ఉన్నాము. మాకు ప్రతి నెల ఇంత సహాయం ఇచ్చేవాళ్ళు. కానీ ఈ యొక్క మా సహోదరుడు ఏం చేసేవాడంటే, మేము మాట్లాడే ప్రతి మాటలు కూడా మాతో మంచిగా మాట్లాడుతూ ఏం చేసేవాడంటే మా మాటలన్నీ ఫోన్లో రికార్డ్ చేసేవాడు. ఇవన్నీ రికార్డ్ చేసేసి ఆ యొక్క మాకెవరైతే సపోర్ట్ చేస్తారో ఆయనకి వినిపించేవాడు. బ్రదర్ మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ యొక్క మాటలు వినిపిస్తూ ఉండేవారు. ఎందుకంటే అందరం సహోదరులము ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్లు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంటాయి. మన తోటి సహోదరుడు కదా, నా తోటి దైవజనుడు, నా తోటి సేవకుడు అని చెప్పేసి మన హృదయంలో ఉన్నటువంటి మాటలు అతనితో మనం చెప్పుకున్నప్పుడు అతనేం చేసేవాడంటే ఆ యజమానులతో చెప్పేవాడు. వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు నాతో మాట్లాడి, బ్రదర్ మీరు మా ఫెలోషిప్ లోకి రావద్దు, మీరు ఇలా మాట్లాడారంట, మీరు ఈ విధంగా అన్నారంట అని చెప్పేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది. నేను మాట్లాడింది ఎవరితోనో నాకు తెలుసు, ఆ సహోదరుడు నాకు మంచి స్నేహితుడు. కానీ అతనితో మాట్లాడిన మాటలు ఇంతమందికి ఎలా తెలిసింది, యజమానికి ఎలా తెలిసినాయి అని చెప్పేసి కొంచెం నా మనసులో బాధ అనిపించింది. కానీ నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువారు కూడా ఏమన్నారు, నువ్వు వెళ్ళొద్దు మానేసేమని ప్రభువారు కూడా నాతో చెప్పినప్పుడు సర్లే అని చెప్పేసి నేను మానేశాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ ఫోన్ రికార్డ్ చేసి, ఎవరైతే నా గురించి చెడుగా ప్రచారం చేసి, ఎవరైతే నన్ను అవమానపరచాలని, నన్ను యొక్క ఫెలోషిప్ లో తీసేయాలని ఒక చెడు ఆలోచన ఎవరైతే కలిగి ఉన్నారో ఆ వ్యక్తి నా సహోదరుడే. కానీ ఓ భయంకరమైన యాక్సిడెంట్ గురయ్యాడు. అతి కొద్ది రోజుల్లోనే ఓ భయంకరమైన యాక్సిడెంట్ గురైతే అది నాకు తెలిసింది. చాలా మంది సేవకులు వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. నాకు కూడా చాలా బాధ కలిగింది. నేను కూడా సంఘములో విశ్వాసులతో అందరితో మాట్లాడి కొన్ని డబ్బులు వసూలు చేసుకొని అందరి దగ్గర నా సహోదరుడు అతనికి గాయాలయ్యాయి, దెబ్బలు తగిలినాయి, నా వంతుని సహాయం చేయాలని చెప్పేసి అతనికి మరలా నేను కొంత డబ్బు తీసుకొని కొన్ని కాయలు పళ్ళు కొనుక్కొని ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అతను పరామర్శించి అతనికి ఆ డబ్బులు ఇచ్చి ఆ పళ్ళు ఫలాలు ఇచ్చి అతని కోసం ప్రార్థన చేసి నేను వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తోటి సేవకుని మీద, తోటి సహోదరుని మీద ఇలా ఫోన్లు రికార్డులు చేసి ఈ విధంగా చెడులు ప్రచారం చేసి, యథార్థంగా నీకు చేతనైతే యథార్థంగా మాట్లాడాలి. ఒకవేళ అవతల ఉన్న సహోదరుడు ఏదైనా తెలియక ఏదైనా పొరపాటు తప్పు చేస్తే ఏం చేయాలంటే వెంటనే నువ్వేం చేయాలంటే ఆ యొక్క వ్యక్తికి నువ్వు నచ్చజెప్పాలి. బ్రదర్ మీరు ఇలా చేయడం తప్పు, మంచిది కాదని నచ్చజెప్తే సరి చేసుకుంటారు. కానీ దీన్ని రికార్డులు చేసి అందరికీ వినిపించి బ్లేమ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సహోదరుడా నువ్వు నష్టపోతావు. ఆ రోజు నుండి ఆ సహోదరుడి కుటుంబంలో ఏదో ఒక విధమైనటువంటి సమస్య, అవి జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనం మాట్లాడుకునే ప్రతి మాట, మన యొక్క నడత, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు, మన చూపులు, మన క్రియలు అవన్నీ కూడా ఆయన దేవుడు ఎరిగి ఉన్నాడు. యథార్థంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఖండించగలగాలి. మంచిని మంచిగా మనం చెప్పగలిగినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. కానీ ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ మరి చెప్పుకుంటూ మనం తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనం నష్టపోతాం. కాబట్టి అది ఎవరైనా సరే, అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, దేవునికి మనందరం ఒకటే.
ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి. అలాంటివి మానుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. ప్రియమైన చూడండి, వారి నోరంట శాపముతో కపటముతో వంచనతో నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటు పాపమున్నదని చెప్తా ఉన్నారు. గమనించండి, వారి నోట్లో ఏముందంటే పాపం, శాపం, కపటం, ఇవన్నీ కూడా వారి హృదయాల్లో ఉంటాయి, వారి నోట్లో ఉంటాయి. కనుక వారు మాట్లాడేటప్పుడు వారు మనతో మాట్లాడేది అది నిజం, సత్యం అని మనం నమ్మలేం. వారు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు, అప్పుడు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. మనతోనే ఉంటారు, మన కీడు చేస్తారు, మనతోనే ఉంటారు, మనల్ని ఆటంకపరుస్తారు, మనతోనే ఉంటారు, మనల్ని ఇబ్బంది పరుస్తారు. ఎందుకంటే ఇలాంటి సహోదరుల్ని నేను చూశాను. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోన్ రికార్డ్ చేసి వినిపించే అలవాటు, ఇది చాలా చెడ్డ గుణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కళ్ళు మరుగైతాయి, కానీ దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు కదా. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట ఉంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి, యెహోవా చేత నిర్దోషి అని మనం ఎంచబడాలి, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని చేత ఒక నిర్దోషని నువ్వు ఉండాలి, ఎంచబడాలి తప్ప మనుషులు ఎవరో నిన్ను మెచ్చుకోనక్కర్లేదు. నువ్వు యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరు నిన్ను మెచ్చుకోరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారు? ఆ రోమా ప్రభుత్వము ఆయనను తీసుకొని వెళ్ళి సిలువ వేశారు. ఆయనని మాటల చేత గాయపరిచారు, ఆయన అవమానపరిచారు, నిందించారు. ఆయన సత్యాన్ని బోధించాడు, సత్యాన్ని ప్రకటించినప్పుడు ఆయనకి నిందలు అవమానాలు వచ్చినాయి. ఈరోజు నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు నీకు నిందలు అవమానాలు వస్తే వచ్చినాయి, కానీ యథార్థంగా ఉండు, కపటంగా నువ్వు ఉండగాకు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నీ ఆత్మలో కపటం పెట్టుకొని తోటి సహోదరుల మీద సహోదరుల మీద కొండెములు చేసుకుంటూ, కొండెములు చెప్పుకుంటూ వారి యొక్క జీవితాలని పాడు చేయాలని, నాశనము చేయాలని, ఒకవేళ నీవు అలాంటి అపవాదికి దోస్తువై కంకణము కట్టుకొని ఒకవేళ నువ్వు అలాంటి యొక్క పన్నాగాలు నువ్వు పన్నుతూ ఉంటే ఖచ్చితంగా నా సహోదరుడా, ఒక రోజు నువ్వు గ్యారెంటీగా బలమైనటువంటి ఇబ్బందులు, బలమైన నష్టానికి నువ్వు గురవుతావు. ఎవరైనా సరే దేవుడు మాత్రం వదిలిపెట్టడు. కాబట్టి గమనించండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. చెడ్డ మాటలు పలుకకుడి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూడండి ఎంత చక్కని మాట. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నువ్వు కాచుకో, నీ నోటిని కాచుకో. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులంట నువ్వు కాచుకో, జాగ్రత్త, వాటిని కాపాడుకోమని చెప్తా ఉన్నాడు. నోరు ఉందిలే అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడితే ఖచ్చితంగా ప్రియమైన దేవుని సేవకుడా, సేవకురాలా, నా సహోదరుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, నువ్వు నష్టపోతావు, నువ్వు ఇబ్బందులు పడతావని నేను చెప్తా ఉన్నాను. నువ్వు దేవునితో చెలగాటమాడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఆశామాష కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిప్పుతో చెలగాటమాడుతున్నావు అని అంటాడు. నేను దహించు అగ్నితో నువ్వు చెలగాటమాడుతున్నావు. జాగ్రత్త ప్రియమైన నా సహోదరుడా, నీ చేతనైతే యథార్థంగా మాట్లాడు, సహాయము చేయి, బలపరచు. అంతేగాని ఇక్కడ మాటలు అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పకండి. పెదాలు మీరు కాచుకొని జాగ్రత్తగా ఉండమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డ, చూడు, కీడు చేయుటకు నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. కీడు చేయడానికే నీ నోరు తెరుస్తున్నావు. ఒకసారి గమనించు,
నువ్వు మేలు చేయడానికి నోరు తెరవాలి తప్ప కీడు చేయడానికి నీ నోరు వాడుకోకూడదు. ఈరోజు నువ్వు కీడు చేయడానికి, ఇతరులను ముంచడానికి, పాడు చేయటానికి, కొన్ని కొంపలు ముంచడానికి, ఇతరులను మానసికంగా కృంగదీయటానికి, హేళన చేయటానికి, అవమానించడానికి ఒకవేళ నీ నోరు వాడుతున్నావేమో జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తా ఉంది, నాలుక కపటము కల్పించుచున్నది. నీ నాలుక కపటమే, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పలకడమే కపటం అంటే. ఇలాంటి కపటాన్ని కల్పించే నీకు తగిన సమయంలో దేవుడు ఖచ్చితమైనటువంటి బుద్ధి చెప్తాడు. 52వ అధ్యాయము కీర్తన గ్రంథం 4వ వచనములో ఒక మాట ఉంది, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధికమైన నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. చూసారా, చాలా మందికి అధికమైన నాశనకరమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీడు పొరుగు వాళ్ళు ఎవరైనా బాగుపడితే వారవలేరు. వీరికి ఎప్పుడు కూడా వారి నోరు తెరిస్తే నాశనమైన మాటలు వస్తాయి. కొంతమందికి ఎప్పుడు శపిస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను శపిస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు శపిస్తారు, సేవకుడు సంఘాన్ని శపిస్తాడు, సంఘం సేవకులను శపిస్తారు. ఇలాగ రోజుకి ఏమవుతుందంటే ఈ శపించేటువంటి అవి వారికి ఇష్టమైపోయిన, అందుకనే శాపగ్రస్తులుగా మారిపోతా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త, మీ నోరు కాచుకోండి. ఎలా పడితే అలాగా మాట్లాడకండి. దయచేసి మీ నోరుని జాగ్రత్తగా కాపాడుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది, నిన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నారంటండి? కపటము గల నోరు తెరిచి అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నాడు ఈ భక్తుడు. కాబట్టి అలాంటి వాటి కోసం మన నోరు తెరవకపోవటం మంచిది. దాని వలన మనం బలమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు తెచ్చుకుంటామండి. జాగ్రత్తగా ఉంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ నోరు కాచుకోండి. ఎలా పడితే అలాగా మీ నోరు తెరవకండి. నోరు ఉందిలే అని చెప్పేసి ఎలా పలితే అలా మాట్లాడితే మనమే చాలా ఇబ్బందులు పాలైపోతాం. నా సహోదరి, నా సహోదరుడా, ఏదైనా తెలిసి నువ్వు చేసినా తెలియక చేసిన ఆ పరిస్థితులను బట్టి ఒకవేళ అపవాది నిన్ను నడిపిస్తుందేమో, ఒకవేళ ఇతరులకు మరి అలా చెప్పడం వల్ల నిన్ను మెచ్చుకుంటారు, నాకేదైనా ఘనత ఇస్తారు అని చెప్పేసి అలాంటి ఆలోచనల చేత ఒకవేళ నువ్వేదన్నా ఇతరులకు సహకరిస్తున్నావేమో, ఆ విధంగా మరి దేవుడు అనేవాడు నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్త సంపూర్ణుడు అయిన నా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. దయగలిగిన తండ్రి, అయా ఈ వాక్యము వింటున్న ప్రతి నా సహోదరుడు, నా సహోదరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. అయా వారి జీవితాల్లో ఇప్పటి వరకు నాయనా మరి చెడు చేయడానికి, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి వారి యొక్క స్వరాన్ని వాడి ఉంటే క్షమించి, ఇకనైనా వారిని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి వారిని వాడుకొని వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయండి. ఆపత్కాలంలో నాయన నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు ప్రభువా. ఇవాళ ఎంతో మంది ఎన్నో రకాలైన ఆపదల్లోను, ఇబ్బందుల్లోను, పేదరికంలోను, దరిద్రములోను, లేమిలోను, కరువులేను, రకరకాల రోగాల పాలే ఎంతో మంది మరి శ్రమల్లో, కొలిమిలో ఉన్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా. అలాంటి బిడ్డలకు సాయం చేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన డెలివరీ దయచేయండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగము దయచేయండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. కష్టపడి పనిచేస్తున్న వారికి వారి కష్టార్జితము దీవించండి. ఆపత్కాలంలో ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వాళ్ళందరికీ విడుదల యేసునామములో అనుగ్రహించబడును గాక. నీ సన్నిధి, నీ దీవెన, నీ ఆశీర్వాదం ప్రతి బిడ్డకి తోడుగా ఉంచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.